హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ నేను ఇంకా వీడియోలో పెట్టలేదు కదా! ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు చెప్తానండి. ముందుగా గుడ్లు ఉడకపెట్టిన తర్వాత కళాయి పెట్టుకోవాలి. కళాయి వేసి ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పోపులు అలాగేం వేసుకోవద్దండి. గుడ్లు కూరలో పోపులెయ్యరు. ఈ 3 ఏసిన తర్వాత ఉల్లిపాయలు వేశాక బాగా కలపాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు కలపాలి. మీకు ఏ కర్రీ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అదే కర్రీని నేను చేసి పెడతానండి. ఎందుకంటే మంచి మంచి కాస్ట్‌లీగా కర్రీస్ పెట్టి నేను అంత స్తోమత లేదు. కాబట్టి మీరేదైనా అడిగితే నేను చేసి పెడతాను మీకోసం. ఉల్లిపాయలేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా బాగా ఉల్లిపాయలు గ్రేవీ అయినంత వరకు, బాగా ఉడికినంత వరకు మూత పెట్టి సిమ్‌లో పెట్టి ఉంచాలి. హైలో పెట్టకూడదు. ఓన్లీ సిమ్‌లోనే పెట్టాలి. తర్వాత సాల్ట్ ఎయండి. ఎందుకు ముందుగా సాల్ట్ అంటే, నేనెప్పుడూ ముందుగానే ఏసేదాన్ని. కానీ మర్చిపోయి ఇప్పుడు ఏసాను. ఉల్లిపాయలు ఏపినప్పుడు, టమాటా ఏసినప్పుడు సాల్ట్ ఏస్తే తొందరగా ఉడుకుతదనమాట. సరే ఉప్పు, పసుపు, కారం వేశాక బాగా కలపాలి. ఈ 3 కలిపి కొంచెం, కొంచెం వాటర్ చాలా లైట్‌గా వాటరెయ్యండి. ఏసినా పర్వాలేదు. లేదా ఉల్లిపాయల్లోనూ వాటర్ ఉంటది. టమాటాలో వాటర్ ఉంటది కదా! దాంతో పాటు మగ్గినా పర్లేదు. ఏసాక గుడ్లు వేయాలి. నేనైతే ఆయిల్‌లో గుడ్లు వేపను. మా పాపకి ఇష్టం ఉండదు. పిల్లకి ఎలాగిష్టమో మనం అలాగే కదా చేయాలి. వాళ్ళు తింటే కదా మనకి సంతోషం. అందుకు నేను వేపను. ఇలాగే వండుతాననమాట ఎప్పుడూను. మా పాపకి ఎలాగిష్టమైతే నేను అలాగే వండుతాను. ఆ టమాటా గ్రేవీలో ఎగ్స్ ఏసిన తర్వాత మూత పెట్టి సిమ్‌లో ఉంచి కాసేపయ్యాక తీసుకొని చింతపండు నానబెట్టుకొని మీకెంత కావాలో అంత చింతపండు నానబెట్టుకొని వేసుకోండి. అది మీకు ఆ క్షణానికి కావాలా, ఉదయానికి ఉన్నా పర్లేదన్నట్టనమాట. మీరెంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగా చింతపండేసుకొని, నేనైతే ఈసారి తక్కువ చింతపండేసి కొంచెం మంచిగా వండాలి, మీకు నచ్చాలని చెప్పి బాగా తీశాను. చింతపండేసాక మళ్ళీ మూత పెట్టాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం దించిన తర్వాత ఎగ్ మసాలా ఉంటది కదా! మీకు తెలుసు. ఎగ్ మసాలేసి బాగా ఒకసారి కలిపి కొంచెం మూత పెట్టి ఉంచేయాలి. మసాలా వేశాక కొత్తిమీరుంటే వేసుకోండి. నేనైతే తెచ్చుకోలేదు. వెళ్ళలేదు. అన్నీ కావాలంటే కొంచెం ఇంట్లో పరిస్థితి కూడా బాగుండాలి. ఆర్థికంగా కొంచెం మంచిగా ఉండాలని ఛానల్ పెట్టాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ చేయండి. అస్సలు వ్యూస్ రావట్లేదు. చాలా బాధనిపిస్తుంది. మసాలా ఏసిన తర్వాత కొంచెం మూత పెట్టి, తర్వాత మూత తీసిన తర్వాత మీకెంత కావాలో అంత అయినంత వరకు చూసారా ఫ్రెండ్స్ ఎంత బావుందో గుడ్ల కూర. నాకైతే చాలా నచ్చింది. నేను చాలా కడుపు నిండా అన్నం తిన్నాను. మా పాప ఇలాగ వండితేనే తింటది. లేకపోతే తినదు. పిల్లల ఆనందమే మన ఆనందం. పాప కోసం బ్రతుకుతున్నాను. బై ఫ్రెండ్స్.